ఈశాద్వేషం కలహమూలమని మోహం స్వార్థం పాపమూలమని జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. ముక్తి మార్గమును తెలిపాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం. ఓం శాంతి. నవంబర్ 23వ తారీఖు మురళి ఉంది. మురళి యొక్క సారము బాబా అంటున్నారు, మీటే బచ్చే తుమ్ దేహీ అభిమాని బనో తో సబ్ బీమారియా ఖతం హో జాయేగి. మధురమైన పిల్లలు, మీరు దేహీ అభిమానిగా అయినట్లయితే అన్ని అనారోగ్యాలు కూడా సమాప్తం అయిపోతాయి. और तुम डबल सिरताज విశ్వ కే మాలిక్ బన్ జాయేంగే. మరియు మీరు ద్వికిరీటదారులుగా విశ్వానికి యజమానిగా అవుతారు. బాబా అంటున్నారు, పిల్లలు దేహి అభిమానిగా కండి. మొత్తం మనకున్నటువంటి ఏ విధమైన అనారోగ్యాలైనా సరే అన్నీ తొలగిపోతాయి అంటున్నారు. ప్రశ్న హే బాప్ కే సన్ముఖ్ కిన్ బచ్చోं को बैठना चाहिए. ప్రశ్న, బాబా ఎదురుగా ఏ పిల్లలు కూర్చోవాలి, ఎలాంటి స్థితి కలిగిన పిల్లలు కూర్చోవాలి అని బాబా అడుగుతూ ఉన్నారు. उत्तर, जिन्हों ज्ञान डांस करना आता है, ज्ञान डांस करने वाले बच्चे जब बाप के सन्मुख होते हैं तो बाबा की मुरली भी ऐसे चलती है. బాబా అంటున్నారు, ఏ పిల్లలకైతే జ్ఞానం యొక్క డ్యాన్స్ చేయడం వస్తుందో అలాంటి వాళ్ళు బాబా ముందు కూర్చోవాలి అంటున్నారు. ఎందుకంటే జ్ఞానం యొక్క డ్యాన్స్ చేసేటువంటి పిల్లలు బాబా ముందు కూర్చుంటే బాబా కూడా మురళి కూడా ఆ విధంగానే నడిపిస్తాను అంటున్నారు. అంతే కదా, స్టూడెంట్స్ ముందు చాలా యాక్టివ్గా కూర్చున్నప్పుడు టీచర్ కూడా బాగా చెప్పగలుగుతారు. అలాగే బాబా ముందు కూడా మనము ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ ఉంటామో మురళిను, బాబా కూడా మురళిని ఆ విధంగా నడిపిస్తాను అంటున్నారు. అగర్ కోయి సామ్నే బైట్ ఇధర్ ఉధర్ దేఖ్తే హే తో బాబా సమజ్తే హే యహ్ బచ్చా కుచ్ భీ సమజ్తా నహీ. మరి బాబా ఎదురుగా కూర్చొని బుద్ధి అటు ఇటు మనము వెళ్తుందనుకోండి, అటు ఇటు చూస్తున్నామంటే ఇంకా బాబాకి అర్థమైపోతుందంట ఈ పిల్లవాడికి ఏమీ అర్థం కావట్లేదు అని. బాబా బ్రాహ్మణిयों को भी कहेंगे तुमने यह किसको लाया है जो बाबा के सामने भी उबासी देते हैं. బాబా అడుగుతారంట, తీసుకొచ్చిన అక్కయ్యని అడుగుతారంట, టీచర్ అక్కయ్యని, ఎవరు తీసుకొచ్చారు, నా ముందు కూర్చొని ఆవలింతలు తీస్తూ ఉన్నారు అనేసి ఎందుకు తీసుకొచ్చారు ఇలాంటి వాళ్ళను అని బాబా అడుగుతారంట. बच्चों को तो ऐसा बाप मिला है जो खुशी में डांस करनी चाहिए. బాబా అంటున్నారు, సంతోషంతో డాన్స్ చేయాలి, జ్ఞానం యొక్క డాన్స్ చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే ఎలాంటి తండ్రి మనకు లభించారు, విశ్వానికి యజమానిగా తయారు చేసేటువంటి తండ్రి మనకు లభించారు కదా. పిల్లలు సంతోషంతో డాన్స్ చేయండి అంటున్నారు. గీత్ హే దూర్ దేశ్ కా రహనే వాలా ఆయా పరాయా దేశ్. దూరదేశంలో ఉండేటువంటి బాబా పరాయి దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. మీటే మీటే బచ్చోనే గీత్ సున. బాబా పిల్లల్ని అడుగుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు కదా. रूहानी बच्चे समझते हैं कि रूहानी बाबा जिसको हम याद करते आए हैं दुख हरता सुख करता व मात पिता फिर से आकर हमको सुख गनेरे दो. हम दुखी हैं, यह सारी दुनिया दुखी है. బాబా అంటున్నారు, ఆత్మిక పిల్లలకు ఇప్పుడు అర్థమైపోయింది, మనం పిలుస్తూ వచ్చాము, హే దుఃఖహర్త సుఖకర్త,
నీవే తల్లివి తండ్రివి అంటూ పాటలు పాడుతూ వచ్చాము, వారిని జ్ఞాపకం చేస్తూ వచ్చాము. తిరిగి ఇప్పుడు మమ్మల్ని ఆ సుఖమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి, ఇక్కడ అంతా దుఃఖమే ఉంది అనేసి, ప్రపంచం అంతా కూడా దుఃఖంగా ఉంది కాబట్టి బాబాను మనం పిలుస్తూ ఉన్నాం. క్యోంకి యహే కలియుగి పురాణీ దునియా. ఎందుకు పిలుస్తున్నాం మరి? ఎందుకంటే ప్రపంచం చాలా దుఃఖీగా ఉంది, కలియుగ ప్రపంచం, పాత ప్రపంచం కదా. పురాణీ దునియా అథవా పురానే घर में इतना सुख नहीं हो सकता जितना नई दुनिया नए घर में होता है. మరి ఇది పాత ప్రపంచము, పాత ఇంటిలో ఎక్కడ సుఖం లభిస్తుంది కానీ సత్యుగంలో లభించేంత సుఖం, సత్యుగం కొత్త ప్రపంచం ఆ ఇంటిలో ఉండేంత సుఖం అయితే లభించదు అంటున్నారు. तुम बच्चे समझते हो हम विश्व के मालिक आदि सनातन देवी देवता थे, हमने ही 84 जन्म लिए हैं. మీరేమని భావిస్తున్నారు? మేము విశ్వానికి యజమానులం ఉన్నాము, ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారి ఉన్నాం, మనమే 84 జన్మలను తీసుకున్నాము. బాబా వచ్చి చెప్పేంత వరకు కూడా మనకేమి కూడా తెలియదు. बाप कहते हैं बच्चों तुम अपने जन्मों को नहीं जानते हो कि कितने जन्म पाठ बजाया है. పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు, జన్మలు తీసుకుంది మనమే కానీ మన జన్మల గురించి మనకు తెలియదు. ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఎంత పాత్ర పోషించామన్నది తెలియదు. మనిషి సమస్తే హే 84 लाख పునర్జన్మ హే, ఏకేక పునర్జన్మ కితనే వర్ష కా హోతా హే. మామూలుగా బయట ప్రపంచంలో అంటారనమాట 84 లక్షల జన్మలు అని అంటారు. నిజానికైతే ఒక్కొక్కరు ఎన్ని జన్మలు తీసుకున్నారన్నది ఎవరికీ తెలియదు అని అంటున్నారు. నిజానికి ఒక్కొక్క జన్మలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎంతకాలం జీవిస్తారు? బాబా అంటున్నారు ఇవేం తెలియదు, కేవలం ఏం చెప్తూ ఉంటారు, 84 లక్షల జన్మలు అని చెప్తూ ఉంటారు. 84 लाख के हिसाब से तो सृष्टि चक्र बहुत बड़ा हो जाए. तुम बच्चे जानते हो हम आत्माओं का बाप हमको पढ़ाने आए हैं, हम भी दूर देश के रहने वाले हैं, हम कोई यहाँ के रहने वाले नहीं है. వాళ్ళు ఏం చేస్తారంటే 84 లక్షల యొక్క జన్మలు అని చెప్పి సృష్టి చక్రాన్ని చాలా పెద్దగా చేశారు అని అంటున్నారు. ఇంకా కలియుగం బాల్యావస్థలో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, స్వయం బాబా వచ్చి ఆత్మలైన మనకు చదివిస్తూ ఉన్నారు. నిజానికి మనం కూడా ఎక్కడ ఉండేవారిమి? ఆ దూరం దేశీలోనే ఉండేవారిమి, పరంధామంలో. కానీ ఇక్కడికి వచ్చి పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేవారిమి కాదు, కేవలము పాత్రను ప్లే చేస్తాము, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాము. बाप को भी हम परंदाम में याद करते हैं, अभी इस पराये देश में आए हैं. బాబాను కూడా మనము ఎక్కడ జ్ఞాపకం చేయాలంటారు? పరంధామంలో జ్ఞాపకం చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడికి వచ్చేసాము? ఈ పరాయి దేశంలోకి వచ్చేసాము. శివ్ బాబాకు బాబా కహేంగే, రావణ్ కు బాబా నహీ కహేంగే, భగవాన్ కు బాబా కహేంగే. శివుణ్ణి ఏమంటారు? బాబా అంటే తండ్రి అని అంటాం. రావణుణ్ణి తండ్రి అంటామా? వికారాల్లోకి తీసుకెళ్ళి దుఃఖము అశాంతి ఇచ్చిన వారిని అనం కదా. భగవంతుణ్ణి తండ్రి అని అంటాం. భగవంతుని యొక్క మహిమ వేరు, అలాగే 5 వికారాలు ఉన్నటువంటి ఆ రావణుని యొక్క మహిమ వేరు అంటున్నారు. నిజానికి అసలు రావణునికి మహిమ చేస్తారు ఎవరన్నా? దేహ అభిమాన్ తో బహుత్ బड़ी बीमारी है, हम देही अभिमानी बनेंगे तो कोई बीमार नहीं रहेगी और हम विश्व के मालिक बन जाएंगे. బాబా అంటున్నారు దేహ అభిమానమే అన్నింటికంటే పెద్ద బీమారి ఉంది, అనారోగ్యం ఉంది అంటున్నారు. కాబట్టి దేహి అభిమానిగా అయినట్లయితే బాబాయ్ వాళ్ళ పిల్లల గ్యారంటీ చెప్తున్నారు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే ఏంటి? ఆత్మ అభ్యాసం చేయాలి అంటున్నారు. దాంతో మనం విశ్వానికి యజమానిగా అవుతాం. ఏహు బాతే తుమ్హారీ బుద్ధి మే హే, ఈ విషయాలన్నీ కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. जो तुम जानते हो शिव बाबा हम आत्माओं को पढ़ाते हैं. మీరేమని తెలుసుకున్నారు? శివ్ బాబా వచ్చి ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆత్మలకైతే చదివించారు కదా. जो भी और इतने सत्संग आदि है कहा भी ऐसे नहीं समझेंगे कि हमको बाबा आकर राजयोग सिखलाएंगे. బాబా అంటున్నారు ప్రపంచంలో ఎన్నో సత్సంగాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా వాళ్ళు అనుకుంటారా స్వయం భగవంతుడు వచ్చి మాకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారని ఎవరు కూడా భావించరు అంటున్నారు.
రాజాయి కే లియే పడాయేంగే. రాజ్యం ఇచ్చేందుకు చదివిస్తూ ఉన్నారు, ఆత్మలకు చదివిస్తున్నారని ఎక్కడ ఏ సత్సంగాల్లో ఇలా చెప్పడం జరగదు అంటున్నారు. जो भी और इतने सत्संग आदि है कहा भी ऐसे नहीं समझेंगे. राजा बनाने वाला तो राजा ही चाहिए ना, सर्जन पढ़ाकर आप समान सर्जन बनाएंगे. अच्छा, डबल सिरताज बनाने वाला कहाँ से आएगा जो हमको डबल सिरताज बनाए. బాబా అంటున్నారనమాట, నిజానికైతే రాజుగా తయారు చేయాలి అంటే ఒక రాజై ఉండాలి కదా చెప్పించేటువంటి వారు. ఒక టీచర్గా చేయగలుగుతారు, ఒక లాయర్ తన సమానంగా ఇంకొక లాయర్ని చేయగలుగుతారు, ఒక డాక్టర్ చదువుకొని తన సమానంగా ఇంకొక డాక్టర్ని చేయగలుగుతారు. మరి ఇక్కడ ఏమంటున్నారు బాబా, మిమ్మల్ని డబుల్ కిరీటధారిగా తయారు చేస్తాను అంటున్నారు. మరి డబుల్ కిరీటధారిగా అయ్యేందుకు మనం చదువుకోవాలి అంటే తయారు చేసే వాళ్ళు ఎవరు? మరి ఎవరు తయారు చేయగలుగుతారు? ప్రపంచంలో ఎవ్వరు డబుల్ కిరీటధారిగా తయారు చేసే వాళ్ళైతే లేరు అని బాబా అంటున్నారు. తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసేసారు, కృష్ణుని యొక్క పేరు తీసుకోవటం జరిగింది అంటున్నారు. పరంతు కృష్ణ కైసే పడాయేంగే, జరూర్ బాబ్ సంగం పర్ ఆయే హోంగే, ఆకర్ రాజాయి స్థాపన్ కి హోగే. నిజానికి కృష్ణుడు ఇలా చదివిస్తారు, శివబాబా వచ్చి చదివిస్తేనే అరే డబుల్ కిరీటధారిగా అయ్యారు కదా. ఈ విషయం తెలియదు. బాబా వచ్చి సంగమ యుగంలో మనకు రాజ్య స్థాపన చేయిస్తారు. బాబ్ కైసే ఆతే హే యహ్ తుమ్హారే సివాయ్ और कोई की बुद्धि में नहीं होगा. బాబా అంటున్నారు, మరి బాబా ఎలా వస్తారు, వచ్చి ఏ విధంగా చదివిస్తారన్నది మీకు తప్ప ఇంకా ఎవరి బుద్ధిలో ఉండదు అంటున్నారు. दूर देश से बाप आकर हमको पढ़ाते हैं, राजयोग सिखलाते हैं. దూర దేశం నుండి బాబా వచ్చి మనకు చదివిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. बाप कहते हैं मुझे कोई लाइट व रत्न जड़त ताज है नहीं, वह कभी राजाई पाते नहीं. శివబాబా అంటున్నారనమాట, నాకు ద్వికిరీటం అన్నాం కదా, ఒకటి బాధ్యత కిరీటము, రెండు పవిత్రత యొక్క కిరీటం. నాకు ఈ లైట్ కిరీటం ఉండదు, రత్నాలతో పొదగబడినటువంటి ఈ యొక్క కిరీటం రెండూ ఉండదు, అసలు నేను రాజ్యంలోకే రాను, రాజ్య పదవి అనేది నాకు ఉండదు అంటున్నారు. కానీ ఆయన కారు డబుల్ కిరీటధారిగా శివబాబా కారు కానీ మనల్ని తయారు చేస్తారు. బాబ్ కైతే హే హమ్ అగర్ రాజా బంతా తో ఫిర్ రంగ్ భీ బన్నా పడే. మరి రాజుగా అయ్యాను, బాబా అంటారు కదా సృష్టి చక్రంలో తిరిగారు బాబా, ఏమంటున్నా నేను ఒక రాజుగా అయ్యాను. మరి రాజుగా అయిన వాళ్ళు తప్పకుండా తర్వాత చక్రంలో తిరిగి తిరిగి పేదవారిగా కూడా అవ్వాల్సి వస్తుంది కదా. అంటే ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది, చాలా ధనవంతంగా రాజుల పరిపాలన అనేది ఉండేది, చాలా సుఖం ఉండేది, చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయింది, పేదవారిగా అయిపోయింది కదా అంటున్నారు. तुम भी डबल सिरताज बनते हो तो तुमको बनाने वाला भी डबल सिरताज होना चाहिए जो फिर तुम्हारा योग भी लगे. చూడండి, డబుల్ కిరీటధారిగా మనం తయారు కావాలి అంటే చదివించే వాళ్ళు డబుల్ కిరీటధారి అయి ఉండాలి. అంటే బాబా అంట నేను కాను, కానీ ఆ విధంగా మిమ్మల్ని తయారు చేస్తాను. మీ యోగం అనేది ఇంకా వారితో జోడించబడుతుంది. జో జైసా హోగా ఐసా ఆప్ సమన్ బనాయేంగేనా. ఎవరు ఎలా ఉంటే అలాంటి వారిని తయారు చేస్తారు. మరి శివబాబా హైయెస్ట్ అథారిటీ, ఆల్మైటీ అథారిటీ ఉన్నారు కదా, కాబట్టి బాబా తన సమానంగా తయారు చేస్తారు. సన్యాసి కోషిష్ కర్ సన్యాసి బనాయేంగే, తుమ్ గృహస్థి వహు సన్యాసి తో ఫిర్ తుమ్ ఫాలోవర్స్ తో టహరే నహీ. చూడండి, ఇక్కడ సన్యాసులు కష్టపడి ఏం చేస్తారు, ఇంకొక సన్యాసిని తయారు చేయగలుగుతారు. మీరెవరున్నారు, గృహస్థి ఉన్నారు, మరి వారేమో సన్యాసి ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు ఫాలోవర్స్ అని అంటారు, ఉండేదేమో ఇంట్లో కేవలం మేము ఫలానా గురువు గారి యొక్క ఫాలోవర్స్ అంటారు, అది ఎలా సాధ్యము అంటున్నారు. కైతే హే ఫలానా శివానంద్ కా ఫాలోవర్ హే, పరంతు వహు సన్యాసి మాతా ముడానే వాలా హే, तुम हो फॉलोवर करते नहीं तो तुम फिर फॉलोवर क्यों कहते हो. చెప్తూ ఉంటారు, నేను ఫలానా శివానంద యొక్క ఫాలోవర్ని, వారిని అనుసరించేటువంటి వారిని అనేసి చెప్తూ ఉంటారు. నిజానికైతే వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, సన్యాసుల దగ్గరికి వెళ్ళేసి అన్ని రకాలుగా అన్ని కార్యాలు చేస్తారు, మళ్ళీ గృహస్థంలో ఉండిపోతారు. సన్యాసులు అయితే అలా కాదు కదా, పూర్తిగా అన్నిటినీ వదిలేసి బాబా అంటున్నారు అడవులలో జీవిస్తూ ఉంటారు.
మరి మీరు అలా లేరు, మరి మీరు ఎలా ఫాలోవర్స్ అవుతారు అని బాబా అంటున్నారు. ఫాలోవర్ తో బహు జో జట్ కప్పుడా పోతారు కఫ్నీ పహన్లే. బాబా అంట నిజంగా సన్యాసీలు నిజంగా మీరు ఫాలోవర్సే అయితే నిజానికి ఏదైతే మీ వస్త్రధారణ ఉందో దాన్ని తీసేసి కాషాయ వస్త్రాలు ధరించాలి కదా. మీరేమో గృహస్థిలో ఉన్నారు, వికారాలు మొదలైన వాటిలోకి వెళ్తూ ఉంటారు, మరి తిరిగి శివానందుని యొక్క ఫాలోవర్స్ అని ఎలా అంటారు అంటున్నారు బాబా. గురువు కా తో కామ్ హే సద్గతి కర్నా. గురువు యొక్క కార్యం ఏంటి? సద్గతి చేయడము అంటున్నారు. నిజానికి అసలైన గురువు ఎవరంటే సద్గతి కలిగించేటువంటి వారు. గురువు ఐసేతో నహీ కహేంగి ఫలానే కో యాద్ కరో ఫిర్ తో ఖుద్ గురు నహీ హువానా. ఏ గురువైనా అంటారా ఫలానా వారిని జ్ఞాపకం చేయండి అని? నేను చెప్పేది వినాలి, ఇలా చేయండి అనేసి చెప్తూ ఉంటారు తప్ప ఫలానా వారిని జ్ఞాపకం చేయండి అని అయితే అనరు కదా. ఎందుకంటే అట్లా అన్నారు అంటే ఈయన గురువు కానట్టే కదా, స్వయం గురువు కానట్టే కదా. ముక్తిధామ్ మే జానే కే లియే హీ యుక్తి చాహియేనా. ముక్తిధామంలోకి వెళ్ళాలి అంటే తప్పకుండా ఏమంటున్నారు బాబా? యుక్తి కావాలి అంటున్నారు. తుమ్ బచ్చోं को समझाया जाता है तुम्हारा घर है ముక్తిధామ్ అథవా నిరాకారి దునియా. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, మీ ఇల్లు ముక్తిధామము లేదా నిరాకారి ప్రపంచం ఉంది. ఆత్మకు కహా జాతా హే నిరాకారి సోల్. ఆత్మను ఏమంటారు? నిరాకారి సోల్ అని చెప్పడం జరుగుతుంది. బిందువు ఉంది, ఒక పాయింట్ ఆఫ్ లైట్ ఉంది. మరి ఈ శరీరం అయితే పంచతత్వాలతో తయారైనటువంటిది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం అయితే ఇక్కడే పంచతత్వాల్లో తయారైంది, ఇక్కడే కలిసిపోతుంది. కానీ ఆత్మ పరంధామం నుండి రావటం జరిగింది. అదే నిరాకారి ప్రపంచము అని అంటారు. వహ బహుత్ ఆత్మయే రహతీ హే ఉన్కో కహేంగే స్వీట్ సైలెన్స్ హోమ్. ఆ ప్లేస్లో అన్ని ఆత్మలే ఉంటాయి. దాని పేరేంటి? చాలా వండర్ఫుల్ అనమాట. పేరేంటి? స్వీట్ సైలెన్స్ హోమ్. అక్కడ ఉండేవారంతా ఆత్మలే ఉంటాయి. అక్కడ దుఃఖము ఉండదు, సుఖము ఉండదు, రెండిటికి అతీతంగా ఉండటం జరుగుతుంది. यह अच्छी रीति पक्का करना है. हम हैं स्वीट साइलेंस होम के रहने वाले. यह नाटकशाला है जहाँ हम पाठ बजाने आते हैं. మంచి రీతిగా పక్కా చేసుకోండి, మేము ఉండేది ఈ ప్రపంచంలో కాదు, స్వీట్ సైలెన్స్ హోమ్ అనే యొక్క ఇల్లు ఉంది. మరి ఇది బాబా దీన్ని ఏమంటే నాటకశాల. ఇక్కడికి వచ్చి మనం పాత్ర పోషిస్తున్నాం చూడండి, అదంతా నాటకశాల ఉంది. ఈ నాటకశాలలో ఏమేమి ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, స్టార్స్, ఇవన్నీ కూడా ఒక ప్రకాశం, ఒక వెలుగులాగా ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ లైట్స్ ఉన్నాయి అంటారు బాబా, బల్బ్స్. కోయి గినతీ కర్ నా సకే కి యహ్ నాటకశాల కితనే మైల్స్ కి హై. బాబా అంటున్నారు ఇది పెద్ద నాటకశాల, ఇన్ని మైల్స్ ఉంది, ఇంత దూరం ఉంది అనేసి ఎవరైనా కొలవగలుగుతారా అంటున్నారు బాబా. ఎవరు కొలవలేరు కదా. एरोप्लेन में ऊपर जाते हैं लेकिन इसमें पेट्रोल आदि इतना नहीं डाल सकते जो जाकर फिर लौट भी आए. చూడండి, ఏరోప్లేన్లో పైకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు రాకెట్స్ను యూజ్ చేస్తూ ఉన్నారు కదా, వెళ్తారు. కానీ ఎంత దూరం వెళ్తారు? వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేంత పెట్రోలు పోయించుకొని రాలేరు అని బాబా అంటున్నారు. నిజానికి వెళ్తారు, వస్తారు. అక్కడ బాబా అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని చూసి వచ్చారు అని చెప్తూ ఉన్నారనమాట. ఇతనా దూర్ నహీ జా సక్తే. బాబా అంటున్నారు వాళ్ళు అనుకున్నంత దూరం అయితే వెళ్ళలేరు అని అంటున్నారు. బహు సమస్తే హే ఇతనే మైల్స్ తక్ హే లౌటెంగే నహీ తో గిర్ పడేంగే. అనుకుంటారు ఇన్ని మైల్స్ ఉండొచ్చు, అక్కడ దాకా వెళ్తారు. నిజానికి అక్కడ వెళ్ళిన తర్వాత బాబా అంటున్నారు ఒకవేళ అక్కడ వరకు వెళ్ళినట్లయితే మళ్ళీ కింద పడాల్సి వస్తుంది. సముద్ర కావా ఆకాశ తత్వ కా అంత పా నహీ సక్తే. సముద్రాన్ని కానీ ఆకాశంది కానీ ఈ తత్వాల యొక్క అంతాన్ని మనం తెలుసుకోలేము అని అంటున్నారు. అవి బాప్ తుమ్కో అపునా అంత దేతే హే. శివబాబా అంటున్నారు అది తెలుసుకోకపోవచ్చు కానీ నాది ఆది మధ్య అంత జ్ఞానం అంతా పిల్లలకు నేను చెప్తాను, నా యొక్క అంతమంతా కూడా మీకు చెప్తాను అంటున్నారు. ఆత్మ ఆకాశ తత్వసే పార్ చలి జాతి హే. ఆత్మ అయితే ఈ ఆకాశ తత్వానికి కూడా పైకి వెళ్ళిపోతుంది అంటున్నారు. కితనా బడా రాకెట్ హే. ఎంత పెద్ద రాకెట్ ఉంది అంటున్నారు శివబాబా. ఎంత పెద్ద రాకెట్ ఇది? చాలా పెద్దది. तुम आत्मा जब पवित्र बन जाएंगे तो फिर राकेट मिसल तुम उड़ने लग जाएंगे. బాబా అంటున్నారు. బాబా అంటారు కదా ఆత్మ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళేటువంటి రాకెట్ ఉంది.
ఎప్పుడు వెళ్ళగలుగుతాం మరి మనం అందరం కూడా అంటే, పిల్లలు ఎప్పుడైతే మీరు పవిత్రంగా అవుతారో అప్పుడు మీరు ఆ రాకెట్ లాగా ఎగిరిపోగలుగుతారు అంటున్నారు. మరి రాకెటే కానీ చూడడానికి ఎలా ఉంటుంది, ఎంత చిన్నది కనిపిస్తుందా ఈ రాకెట్? కనిపించదు కదా. సూర్య చాంద్ సే భీ ఉస్ పార్ మూల్ వతన్ మే చలే జాయేంగే. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలానికి కూడా పైకి మూలవతనంలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు. దీనికి పెట్రోల్ అవసరం ఉండదు కదా, కింద పడేది కూడా ఉండదు, కేవలం పవిత్రంగా అవుతే చాలు. जैसे तुम पतंग उड़ाते हो तो ऊपर में कितने छोटे छोटे दिखाई पड़ते हैं। बाप कहते हैं तुम्हारी आत्मा तो सबसे तीखी है, सेकंड में एक शरीर से निकल दूसरे गर्भ में जाए प्रवेश करती है। ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. చూడండి, పతంగిని చూశారు కదా, ఎగిరేస్తాము, పైకి ఎగిరేయగానే ఏమవుతుంది, ఇంత చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. బాబా అంటున్నారు, ఇప్పుడు మీ ఆత్మ చాలా చాలా తెలివైనటువంటిది, చాలా షార్ప్ ఉంది. ఏంటంటే ఒక్క సెకండ్లో ఇక్కడ ఉన్నటువంటి మీరు ఒకవేళ శరీరాన్ని వదిలామనుకోండి, ఏ కంట్రీలో ఎక్కడ జన్మ తీసుకోవాలంటే ఒక్క సెకండ్లో వెళ్ళి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. కిస్కా కర్మోं का हिसाब किताब लंदन में है तो सेकंड में लंदन जाकर जन्म लेंगे, सेकंड में जीवन मुक्ति भी गाई हुई है. ఇక్కడ ఉన్నాము, శరీరం వదిలాం, లండన్లో వెళ్ళి మన జన్మ ఉందనుకోండి, అక్కడ జన్మ తీసుకోవాలంటే సెకండ్లో వెళ్ళి అక్కడ మనం జన్మ తీసుకుంటాం అంటారు కదా. సెకండ్లో జీవన్ ముక్తి, ఈ మహిమ ఉంది కదా అని బాబా అంటున్నారు. बच्चा गर्भ में निकला और मालिक बना, वारिस हो ही गया. तुम बच्चों ने भी बाप को जाना, गोया విశ్వ కే మాలిక్ బన్ గయే అంటారు కదా. అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఏమంటారు, ఇంకా మాకు వారసుడు వచ్చాడు, వాళ్ళ ఆస్తికి అంతా కూడా ఇంకా ఆయన మాకు యజమాని ఉన్నారు అనేసి అనుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలైనటువంటి మనము, ఆత్మలైన మనము బాబా వారిగా అవ్వటంతో ఏమైపోయాం, విశ్వానికి యజమానిగా అయిపోయాం. బేహద్ కా బాప్ హీ ఆకర్ తుమ్కో విశ్వ కా మాలిక్ బనాతే హే. ఎవరు? మన తండ్రి, బేహద్ తండ్రి, అందరికీ తండ్రి. ఆయన వచ్చి మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. స్కూల్ మే బ్యారిస్టర్ పढ़ते हैं तो बैरिस्टर बनेंगे, यहाँ तुम डबल सिरताज बनने के लिए पढ़ते हो. బాబా పదే పదే గుర్తు చేసుకున్నారు. స్కూల్లో మీరు పిల్లల్ని చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, బ్యారిస్టర్గా లక్ష్యం పెట్టుకుంటే అది చదువుతారు, బ్యారిస్టర్గా అవుతారు. కానీ ఇక్కడ మన లక్ష్యం ఏంటి, లక్ష్మీనారాయణగా అవ్వటం, డబుల్ కిరీటధారిగా అవ్వటం కోసము చదువుకుంటున్నారు అంటున్నారు. అగర్ పాస్ హోంగే తో డబుల్ సిర్తాజ్ జరూర్ బనేంగే. ఒకవేళ పాస్ అయ్యారు అని అంటే డబుల్ కిరీటధారిగా తప్పకుండా అవుతారు అని బాబా అంటున్నారు. ఫిర్ బి స్వర్గమైతే జరూర్ ఆయేంగే, తిరిగి మళ్ళీ తప్పకుండా స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు. తుమ్ జాన్తే హో బాబ్తో సదైవ్ వహా హీ రహతే హే. పిల్లలు, మీ అందరికీ తెలుసు బాబా సదా అక్కడే ఉంటారు. ఎక్కడ? పరంధామంలో అంటున్నారు. ఏమంటారు అతన్ని? పిలుస్తాం కదా, ఓ గాడ్ ఫాదర్. భగవంతుడు అనగానే దృష్టి పైకి వెళ్ళిపోతుంది. గాడ్ ఫాదర్ హే తో జరూర్ కుచ్ తో ఉన్కా పాట హోగా. గాడ్ ఫాదర్ అంటున్నాం, తప్పకుండా అతనిది కూడా పాత్ర ఉంది ఈ ప్రపంచంలో. పోషిస్తున్నారా లేదా శివబాబా? సంగమయుగంలో వచ్చారు, వచ్చి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉన్కో బాగ్వాన్ భీ కైతే, కాంటో సే ఆకర్ ఫూల్ బనాతే హే. బాగ్వాన్, తోటమాలి అని కూడా అంటారు బాబాని. ఎందుకంటే ముళ్ళ లాంటి ప్రపంచాన్ని పూల తోటగా తయారు చేస్తూ ఉన్నారు. ఎంత సంతోషం ఉండాలి మరి మనకు. స్వయం భగవంతుడు వచ్చి ఎక్కడికి వచ్చారు? దూర దేశం నుండి పరాయి దేశంలోకి రావటం జరిగింది. పరాయి దేశము, పరాయి శరీరంలోకి వచ్చారు. దూర్ దేశ్ కా రహనే వాలా తో బాప్ హీ హే ఔర్ ఆత్మాయే భీ వహా రహతే హే. దూర దేశంలో ఉండేటువంటి వారు తండ్రి, వారు వచ్చి ఇక్కడ పాత్ర పోషిస్తూ ఉన్నారు. నిజానికి ఆత్మలైన మనం కూడా అక్కడే ఉండేవారిని, కేవలం ఇక్కడ పాత్ర పోషించడం కోసమే వచ్చాం. ఎక్కడికి వచ్చాం? మనం కూడా ఈ పరాయి దేశంలోకి వచ్చాం. అసలు పరాయి దేశం అంటే ఎవరికి తెలియదు అర్థము. మనుష్యతో భక్తి మార్గమే जे सुनते हैं बहु सच सच करते रहते हैं. మనుష్యులు భక్తి మార్గంలో ఏదైతే వింటారో విని ఏమంటారో ఇది సత్యము సత్యము అని అంటారు. तुम बच्चों को बाप कितना अच्छी रीति समझाते हैं. బాబా పిల్లలకు ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. ఆత్మ ఇంప్యూర్ హోనే సే ఉడ్ నహీ సక్తే. ఒకవేళ ఆత్మనే అపవిత్రంగా ఉందనుకోండి, ఎగరగలుగుతుందా? బాబా ఇప్పుడే అన్నారు, రాకెట్ లాగా మనం అంతకంటే స్పీడ్గా వెళ్ళాలి అంటే ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి, లేకపోతే వెళ్ళలేదు.
पतित पावन एक ही बाप को कहा जाता, उनको आना भी संगम पर. పతిత పావనుడు అని ఒక బాబానే అంట. ఈయన రావటం కూడా సంగమ యుగంలోనే వస్తారు. పిల్లలు మీకు చాలా చాలా సంతోషం ఉండాలి అని అంటున్నారు. బాబా हमको डबल सिरताज बना रहे हैं, इससे ऊंच दर्जा कोई का होता है नहीं. బాబా అంటున్నారు, నిజానికి బాబా మనల్ని వచ్చి సంగమ యుగంలో డబుల్ కిరీటధారిగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకంటే ఉన్నతమైన పదవి అనేది ఇంకోటి ఉంటుందా? ఉండదు. బాబ్కైతే మై డబుల్ సిర్తాజ్ బంతా నహీ హూ, నేను మిమ్మల్ని తయారు చేస్తాను కానీ నేను మాత్రం ఎప్పుడు ద్వికిరీటధారిగా అయితే కాను, అసలు రాజ్యంలోకి రాను అంటున్నారు. మై ఆతా హీ హూ ఏక్ బార్ పరాయే దేశ్ పరాయే శరీర్ మే, నేను వచ్చేదే ఎప్పుడు ఒకే ఒకసారి వస్తా, అది కూడా పరాయి దేశంలో పరాయి శరీరంలోకి వస్తాను. యహు దాదా भी कहते हैं मैं शिव तोड़े ही हूँ, मुझे तो लक्की राज कहते थे, फिर सरेंडर हुआ तो बाबा ने ब्रह्मा नाम रखा. इनमें प्रवेश कर इनको कहा ही तुम अपने जन्मों को नहीं जानते हो, 84 जन्मों का भी हिसाब होना चाहिए ना. బ్రహ్మ బాబా చెప్తున్నారనమాట. అంటే శివ బాబా బ్రహ్మ బాబా గురించి ఏం చెప్తున్నారు? నేను శివుణ్ణి అయితే కాను, నిజానికి నా పేరేంటి? దాదా లేఖరాజ్. బ్రహ్మ బాబా అని పేరు పెట్టక ముందు శివబాబా తన యొక్క పేరు వజ్రాల వ్యాపారం చేసేటువంటి దాదా లేఖరాజ్ పేరుతో ఉండేటువంటి వారు. ఎప్పుడైతే పూర్తిగా తన మనస్సు ధనాన్ని తనువును బాబాకు సరెండర్ చేశారో అప్పుడు శివబాబా బ్రహ్మ బాబాకు ఏమని పేరు పెట్టారు? బ్రహ్మ, ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. నిజానికైతే ఈ యొక్క బ్రహ్మ బాబాకు కూడా తన జన్మల గురించి తెలియదు అని అంటున్నారు. 84 జన్మల యొక్క లెక్క అయితే తెలియాలి కదా. ఓ లోగుతో 84 लाख कह देते जो बिल्कुल ही ఇంపాసిబుల్ है. వాళ్ళు ఏం చెప్తారంటే 84 లక్షల జన్మలు, అది ఇంపాసిబుల్, అసాధ్యమైనటువంటిది అని బాబా అంటున్నారు. 84 జన్మలే మనకు బుద్ధిలో గుర్తుండట్లేదు, 84 జన్మల యొక్క రహస్యం అంటే బాబా అంటున్నారు అది ఇంపాసిబుల్ అని అంటున్నారు. 84 लाख जन्मों का राज समझाने में भी सैकड़ों वर्ष लग जाए, याद भी पड़ ना सके. 84 లక్షల జన్మల గురించి రహస్యం చెప్పాలంటే ఎన్ని వందల సంవత్సరాలు కావాలి అంటున్నారు బాబా. గుర్తుంటుందా అంటే లేదు కదా. వాళ్ళు అంటారు 84 లక్షల యుణ్లోకి అంటే పశువు పక్షి అందులో అన్నీ వచ్చేస్తాయి. మరి అలాంటప్పుడు ఇక మనిషి జన్మ ఏమైపోయింది? దుర్లభం అయిపోయింది కదా. జాన్వర్ తోడే హీ నాలెడ్జ్ సమజ్ సకేంగే. బాబా అంటున్నారు జ్ఞానం అర్థం చేసుకోగలుగుతారా? జంతువులు ఏమైనా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాయా ఏంటి? బాబా వచ్చి ఇప్పుడు పిల్లలైనటువంటి మనందరికీ కూడా ఈ యొక్క చదువును చదివిస్తూ ఉన్నారు, జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. खुद कहते ही मैं आता हूँ रावण राज्य में, माया ने तुमको कितना पत्थर बुद्धि बना दिया, अब फिर बाप तुमको पारस बुद्धि बनाते हैं. బాబా అంటున్నారు నేను వచ్చేది ఈ రావణ రాజ్యంలో, మాయ ఎంత పత్తర్ బుద్ధిగా మిమ్మల్ని తయారు చేసింది. తిరిగి బాబా వచ్చి పిల్లల యొక్క బుద్ధిని పారసంగా తయారు చేస్తూ ఉన్నారు. ఉతర్తి కళామే తుమ్ పత్తర్ బుద్ధి బన్ గయే. బాబా అంటున్నారు నిజానికి బాబా ఉన్నతంగా తయారు చేశారు, తర్వాత పిల్లలు దిగుతూ దిగుతూ కిందికి వచ్చేసారు, పత్తర్ బుద్ధిగా అయిపోయారు. మళ్ళీ బాబా ఏం చేస్తున్నారు? ఎక్కేకల్లోకి ఇంతవరకు దిగాము రావణుని కారణంగా, ఇప్పుడైతే మళ్ళీ ఎగిరే కళలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మరి అందరూ ఒకేలాగా ఎగురుతారా అంటే అది కూడా కాదు, నెంబర్ వారుగా ఉంటారు ఇందులో కూడా అని అంటున్నారు. ఆధారం అంతా ఏముంది? చేసే పురుషార్థం. ఎవరు ఎంత చేస్తే అంత పొందుతారన్నారు కదా బాబా. ఇంకా వాళ్ళ పురుషార్థంతో అర్థమైపోతుంది ఎంత వాళ్ళు మంచిగా ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారు అన్నది. ముఖ్యమైనటువంటిది జ్ఞాపకం యొక్క విషయం. रात को जब सोते हो तो भी यह ख्याल करो, बाबा हम आपकी याद में सो जाते हैं, गोया हम इस शरीर को छोड़ देते हैं, आपके पास आ जाते हैं. ऐसे बाबा को याद करते करते सो जाओ तो फिर देखो कितना मजा आता. రాత్రి పడుకునే ముందు ఎలా జ్ఞాపకం చేయాలో శివబాబా చెప్తున్నారనమాట. ఒకవేళ రాత్రి పడుకునే ముందు ఆలోచించండి ఒకసారి, ఏంటి బాబా మేము మీ జ్ఞాపకంలోనే పడుకుంటాము, ఇంకా ఈ పూర్తి శరీరాన్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తాము అంటూ బాబాతో చాలా ప్రేమతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటూ చూడండి ఏమంటున్నారు, చాలా చాలా సంతోషం వేస్తుంది.
हो सकता है साक्षात्कार भी हो जाए, परंतु इस साक्षात्कार आदि में कुछ नहीं होना है. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. కానీ బాబా అంటున్నారు కేవలం సాక్షాత్కారాలు జరుగుతున్నాయని సంతోషపడకూడదు, పురుషార్థంలో డీలా కాకూడదు, అదే నశలో వెళ్ళకూడదు అంటారు బాబా. బాబా హమ్తో ఆప్కే హీ యాద్ కర్తే హే, ఆప్కే పాస్ ఆనే చాహతే హే. ఏమని చెప్పాలి? బాబా మేము మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాము, మీ వద్దకే వచ్చేస్తాము, ఈ విధంగా మాట్లాడండి. బాబ్కో తుమ్ యాద్ కర్తే కర్తే బడే ఆరామ్ సే చలే జాయేంగే. ఈ విధంగా బాబాతో మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఆరాంగా చాలా విశ్రాంతిగా వెళ్ళిపోతారు. హో సక్తా హే సూక్ష్మ వతన్ మే భీ చలే జావో, మూల్ వతన్ మే తో జా నహీ సక్తే. బాబా అన్న సూక్ష్మవతనంకైతే వెళ్ళిపోతారు, కానీ మూలవతనంకైతే వెళ్ళలేరు కదా అని అంటున్నారు. వాపస్ వెళ్ళే సమయం ఇంకా కొంత టైం ఉంది కదా, గేట్లు క్లోజ్ అయిపోయాయి, అందరం ఓపెనింగ్ చేసే టైం వచ్చేస్తుంది అని అంటారు కదా బాబా. हाँ साक्षात्कार हुआ बिंदी का, फिर छोटी छोटी आत्माओं का जाड़ दिखाई पड़ेगा, जैसे तुमको वैकुंठ का साक्षात्कार होते हैं ना. కొంతమంది పిల్లలకు సాక్షాత్కారాలు జరిగి బిందువు యొక్క సాక్షాత్కారం ఒక ఇప్పుడు వృక్ష రూపంలో చూపిస్తున్నారు కదా పరంధామాన్ని, ఆ విధంగా ఆత్మలన్నీ ఒక వృక్ష ఆకారంలో ఉన్నట్టు వైకుంఠం యొక్క సాక్షాత్కారాలు అన్నీ కలుగుతూ ఉంటాయి. ఐసే నహీ సాక్షాత్కార్ హువా తో వైకుంఠమే చలే జాయేంగే. సాక్షాత్కారం అయిపోయింది కదా వైకుంఠాన్ని, కాబట్టి వైకుంఠంలోకి వెళ్తాము అన్నదైతే కాదు అని బాబా అంటున్నారు. ఉస్కే లియే తో ఫిర్ మెహనత్ కర్నీ పడే. మరి అలాంటి వైకుంఠంలోకి వెళ్ళాలి అంటే శ్రమ చేయాలి. తుమ్కో సమజాయా జాతా హే తుమ్ పహలే పహలే జాయేంగే స్వీట్ హోమ్. మొట్టమొదట మనం వెళ్ళేది స్వీట్ హోమ్. ఎవరుంటారు అక్కడ? ఆత్మలమైన మనము, మన యొక్క తండ్రి పరమాత్ముడు ఉంటారు. సబ్ ఆత్మయే పాట బజానేసే ముక్తు హో జాయేంగే. ఇంకా అక్కడ పాత్ర ప్లే చేసేది ఏముండదు, దాంతో ముక్తులుగా అయిపోతాము. జబ్ తక్ ఆత్మ పవిత్ర నహీ బనీ హే తబ్ తక్ జానా సకే. ఎప్పటి వరకు ఆత్మ పవిత్రంగా కాదో అప్పటి వరకు వెళ్ళలేదు అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు కేవలం సాక్షాత్కారాలు అయితే వెళ్ళి అక్కడ ఇలాంటి పదవి పొందుతాం అనేది లేదు, ఏమి లభించదంటారు కదా బాబా సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారాలతో. మీరాతో సాక్షాత్కార్ హువా వైకుంఠమే చెల్లి తోడే హీ గై. మీరకు కూడా చాలా సాక్షాత్కారాలు జరిగేవి, కృష్ణుడితో ఉన్నట్టు, రాజు చేసినట్టు, వైకుంఠము అన్నీ కనిపించేటివి. కానీ బాబా అంటున్నారు వెళ్ళగలుగుతారు? మీరాకి మరి స్వర్గంలో ఉందా పాటు? లేదు కదా. వైకుంఠ తో సత్యుగ్ మే హీ హోతా హై, అభి తుమ్ తయారీ కర్ రహీ హో వైకుంఠ కా మాలిక్ బన్నే కే లియే. బాబా అంటున్నారు సత్యుగం ఇప్పుడు లేదు, తయారవుతుంది, ఏర్పాట్లు తయారు చేసుకుంటూ ఉన్నాము అంటున్నారు. बाबा ध्यान आदि में इतना जाने नहीं देते क्योंकि तुमको तो पढ़ना है ना. బాబా అంటున్నారు నిజానికైతే ఈ ధ్యానము సాక్షాత్కారాల్లోకి వెళ్ళడానికి బాబా ఎక్కువ పర్మిషన్ ఇచ్చేటువంటి వారు కాదు. ఎందుకంటే దానితో ఏమి లేదు కదా, అల్పకాలికమైనటువంటి ఏదో సంతోషం. కానీ ఇక్కడ చదువుకునేది ఉంది కదా అంటున్నారు. మరి చదివించేది ఎవరు? భగవంతుడు వచ్చి చదివిస్తూ ఉన్నారు, సర్వుల యొక్క సద్గతి చేస్తూ ఉన్నారు. వినాశనం కూడా పిల్లల ఎదురుగానే ఉంది. అసురులు మరియు దేవతల యొక్క యుద్ధము విషయమే లేదు అని బాబా అంటున్నారు. వాపస్ మే లడితే హే తుమ్హారే లియే. ఎందుకు గొడవ పడతారు పరస్పరంలో అంటే మీకోసమే. కొత్త ప్రపంచం వచ్చేది ఉంది కదా, కొత్త ప్రపంచం రావాలి అంటే మరి పాత ప్రపంచం వెళ్ళిపోవాలి. బాబా అంటున్నారు మీ యొక్క యుద్ధము మాయతో ఉంది, మీరు చాలా చాలా పేరు ప్రసిద్ధి పొందినటువంటి వారిగా అయిపోతారు, చాలా ఉన్నతమైనటువంటి యోధులు ఉన్నారు. కానీ ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా తెలియదు. పరంతు కోయి జాంతే నహీ కి దేవియా ఇతనే క్యూ గాయి జాతి హై. ఇప్పుడు దేవిలకు పూజిస్తున్నారు, ఎందుకు అంత మహిమ జరుగుతుంది వారికి అన్నది ఎవరికి కూడా తెలియదు అని అంటున్నారు. పిల్లలు మీరు భారతదేశాన్ని యోగ బలంతో స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడైతే బాబా మనకు లభించారు. తుమ్కో సమజాతే రహతే హే జ్ఞాన్ సే నయీ దునియా జిందాబాద్ హోతీ హే. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం, ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం అనే ప్రకాశం వచ్చేస్తుందో ఇంకా కొత్త ప్రపంచం జిందాబాద్ అయిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలు బాబా అంటున్నారు విశ్వానికి యజమానిగా ఉండేవారు, అదే ప్రపంచం. కానీ ఏమైపోయింది?
పాతదిగా అయిపోయింది. పాత ప్రపంచము వినాశనం అయిపోతుంది. చెప్తూ ఉంటారు కదా, ముసలాల ద్వారా పాత ప్రపంచం యొక్క యుద్ధం, భారతదేశం యొక్క యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలోనే, ఈ అంతిమ సమయంలోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. प्रैक्टिकल में बाप राजयोग सिखा रहे हैं, बाप ही तुमको सच बताते हैं అన్నారు. కానీ ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు డైరెక్ట్ గా. బాబా ప్రాక్టికల్ గా మన ఎదురుగా ఉన్నారు. బాబా చెప్పే ప్రతి మహావాక్యం సత్యంగా అర్థం చేయిస్తారు. సచ్చా బాబా ఆతే హే తో తుమ్ సదైవ్ ఖుషీ మే డాన్స్ కర్తే హో. సత్యమైనటువంటి తండ్రి వచ్చారు కాబట్టి సదా మీరు ఏం చేస్తారు, సంతోషంతో డాన్స్ చేస్తారు. డాన్స్ అంటే స్థూలమైనటువంటిది కాదు, జ్ఞానం యొక్క డాన్స్. తో జో జ్ఞాన్ డాన్స్ కే షౌకీన్ హే ఉన్కో హీ సామ్నే బైఠనా చాహియే. బాబా అంటున్నారు, ఎవరికైతే ఈ జ్ఞాన డాన్స్ యొక్క అభిరుచి ఉంటుందో వారే బాబా ముందు కూర్చోవాలి అని అంటున్నారు. ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కూర్చున్నా కూడా ఆవలింతలు తీస్తూ ఉంటారు కదా. ఇంకా బాబాకి అర్థమైపోతుంది అనమాట, ఏంటి ఈ పిల్లవాడికి ఏమీ అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవట్లేరు. ఏంటంటే ఇంక అక్కడ కూర్చున్నా, మురళి ముందు కూర్చున్నా ఏమనుకుంటారు, ఇంకా బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది, తల అటు ఇటు తిప్పుతూ ఉంటారు. బాబా भी ब्राह्मणी को कहेंगे तुमने किसको लाया है. బాబా అడుగుతారంట తీసుకొచ్చిన బ్రాహ్మణిని, అంటే అక్కయ్యలు, టీచర్ అక్కయ్యలు, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. जो सीखते हैं और सिखलाते हैं उनको सामने बैठना चाहिए. ఎవరైతే మంచిగా నేర్చుకుంటారో, నేర్పిస్తారో అలాంటి వాళ్ళు బాబా ముందు కూర్చోవాలి. అప్పుడే కదా బాబాకు చాలా సంతోషం వేస్తుంది. బాబా కూడా ఏమన్నారు, వాళ్ళ యొక్క సంతోషం తగినట్టు బాబా మురళి నడిపిస్తాను అని అన్నారు. हमको भी डांस करना है, ये ज्ञान डांस. कृष्ण ने तो ना ज्ञान सुनाया ना डांस किया. బాబా అంటున్నారు, కృష్ణుడైతే ఈ జ్ఞానాన్ని వినిపించలేదు, ఈ జ్ఞాన డాన్స్ ఏం చేయలేదు అని అంటున్నారు. మురళి విషయం కదా ఇది. मुरली तो यह ज्ञान की है ना. तो बाप ने समझाया, रात्रि को सोते समय बाबा को याद करते, चक्र को बुद्धि में याद करते रहो. రాత్రి పడుకునే ముందు ఏం చేయమంటున్నారు బాబా, ఒకటి బాబాని జ్ఞాపకం చేయండి, సృష్టి చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి. బాబా హమ్ అబ్ ఇస్ శరీర్ కో చోడ్ ఆప్కే పాస్ ఆతే హై. ఏమని చెప్పాలి, బాబా ఇంకా ఈ శరీరాన్ని వదిలేసి మేము మీ దగ్గరకు వచ్చేస్తాము అని చెప్పేసేయండి. ఇక్కడ జరుగుతుందా అలా? बाबा अड़ुतना, ऐसे याद करते करते सो जाओ, फिर देखो क्या होता. आगे कब्रिस्तान बनाते थे, फिर कोई शांति में चले जाते थे, कोई रास करने लगते थे. ఇలా మనం జ్ఞాపకం చేస్తూ చేస్తూ బాబా జ్ఞాపకంలో పడుకుంటే చాలా కమాల్ జరుగుతుంది, ఒకసారి చూడండి అంటున్నారు. అంటే యజ్ఞం యొక్క స్టార్టింగ్ లో పిల్లల్ని కూడా ఏం చేశారంటే శవాసనం వేయించేవారు. అంటే పడుకోబెట్టేసి పూర్తిగా డీప్ సైలెన్స్ లోకి తీసుకెళ్లేటువంటి వారు అనమాట. వాతావరణం అంతా ఎలా అయిపోయేదంటే పూర్తి డెడ్ సైలెన్స్ గా అయిపోయేది, శాంతిలోకి వెళ్ళేవారు. అలా పడుకోబెట్టినప్పుడు పిల్లలను యోగావస్థలో చాలా శాంతిగా అయిపోయేవారు. కొంతమంది ఏమో పిల్లలు ధ్యానంలోకి వెళ్ళిపోయి రాసి చేసేటువంటి వారు. జో బాప్ కో జాంతే హీ నహీ తో వహ్ యాద్ కైసే సక్తే. బాబా అంటున్నారు, అసలు ప్రపంచానికి బాబా అంటే ఎవరో తెలియదు, మరి ఎలా జ్ఞాపకం చేస్తారు. मनुष्य मात्र बाप को जानते ही नहीं तो बाप को याद कैसे करे. तब बाप कहते हैं, मैं जो हूँ जैसा हूँ मुझे कोई भी नहीं जानते. బాబా అంటున్నారు, మనుష్య మాత్రులు ఎవరికి బాబా గురించి తెలియదు అంటారు కదా. బాబా కోట్లల్లో కొందరిలో ఏ ఒక్కరు నన్ను జ్ఞాపకం చేస్తారు, నా గురించి ఎవరికీ తెలియదు. అవి తుమ్కో కిత్నా సమజ్ ఆయి. ఎంత జ్ఞానం ఇప్పుడు వచ్చేసింది మనకు. నిజానికైతే మీరు గుప్తమైనటువంటి యోధులు ఉన్నారు. వారియర్స్ నామ్ సున్కర్ దేవియోं को फिर तलवार बाण आदि ने दे दिया है. నిజానికి చూడండి, యుద్ధం చేసేటువంటి వారికి ఉంటాయి కదా ఆయుధాలు. నిజానికైతే ఇది సూక్ష్మమైనటువంటి విషయం. వాళ్ళు ఏం చేశారు, దేవతలకు ఖడ్గాన్ని ఇచ్చారు, బాణాన్ని ఇవ్వటం జరిగింది. నిజానికైతే మీరు అసలైనటువంటి యోధులు ఉన్నారు. కానీ ఎలాంటి వారి, మీ యోగ బలంతో ఉన్నటువంటి వారియర్స్ ఉన్నాము అని అంటున్నారు. యోగ బలంతో విశ్వానికి యజమానిగా అయిపోతూ ఉన్నాం. బాహుబలం యొక్క విషయం ఇక లేదు అని అంటున్నారు. ఎంత ప్రయత్నించినా ఇక్కడ విజయాన్ని అయితే పొందలేరు అని అంటున్నారు. బాహుబలంతో ఇక్కడ విజయాన్ని పొందే విషయమే లేదు. భారత్ కా యోగ మషహూర్ హేనా. భారతదేశం యొక్క యోగము చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది. యహ్ బాప్ హీ ఆకర్ సిఖలాతే హై.
దీన్ని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. यह भी किसको पता नहीं है, उड़ते बैठते बाप को ही याद करते रहो. కానీ ఇది ఎవరికి తెలియదు. కాబట్టి నడుస్తూ తిరుగుతూ బాబాను జ్ఞాపకం చేయండి. కైతే హే యోగ నహీ లగతా హై. చాలా మంది ఏమంటారు, మాకు యోగం కుదరట్లేదు, కూర్చుంటున్నాం కానీ ఏం తెలియట్లేదు అని అంటూ ఉంటారు. యోగాక్షర్ ఉడాదు, యోగం అనకండి అంటారు బాబా. ఎందుకు? యోగము అంటే కఠినమైన పదం అనిపిస్తుంది, అందుకని ఏమనాలి, యాద్, జ్ఞాపకము అని అనండి. బచ్చేతో బాప్కు యాద్ కర్తే హేనా. చూడండి, పిల్లలు తండ్రిని ఆటోమేటిక్గా జ్ఞాపకం చేస్తారు కదా, ఇది కూడా అలాంటిదే. శుభబాకైతే హే మామేకం యాద్ కరో, मैं ही सर्वशक्तिवान हूँ, मुझे याद करने से तुम सतो प्रधान बन जाएंगे. నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి. ఎందుకు అంటే ఆ ఒక్కరి ద్వారా మాత్రమే శక్తి లభిస్తుంది. ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి. బాబా అంటున్న నన్ను జ్ఞాపకం చేసినట్లయితే తమో ప్రధానంగా ఉన్న ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. जब वो सतो प्रधान बन जाएंगे तब फिर आत्माओं की बारात निकलेगी. ఎప్పుడైతే మనం సతో ప్రధానంగా అవుతామో ఆత్మల యొక్క బరాత్ మొదలవుతుంది అని అంటున్నారు. జైసే మక్కియోంకి బరాత్ హోతీ హేనా. బాబా అంటున్నారు, దోమల గుంపు ఉంటుంది కదా, ఒక గుంపు లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా శివ్ బాబా యొక్క బరాత్ ఉంది అంటున్నారు. శివ్ బాబా వెనక ఆత్మలైన మన అందరం ఎలా వెళ్ళిపోతాం, దోమల గుంపు వలె వెళ్ళిపోతాము అని బాబా అంటున్నారు. బాకీ శరీర్ సబ్ ఖతం హో జాయేగి. కానీ ఈ శరీరం ఇంకేమైపోతుంది, ఇక్కడే సమాప్తం అయిపోతుంది. అచ్చా, మీటే మీటే సిక్కిలతే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, रात को सोने से पहले बाबा से मीठी मीठी बातें करनी है. రాత్రి పడుకునే ముందు బాబాతో చాలా మధురాతి మధురంగా మాట్లాడాలి. బాబా, हम इस शरीर को छोड़ आपके पास आते हैं. ఏమనాలి బాబాతో, బాబా మేము ఈ శరీరాన్ని వదిలి మీ దగ్గరికి వచ్చేస్తాము. ఐసే యాద్ కర్కే సోనా హే. ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ నిద్రించాలి. యాద్ హీ ముఖ్య హే, యాద్ సే హీ పారస్ బుద్ధి బనేంగి. అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞాపకము. జ్ఞాపకంతోటే పారస్ బుద్ధి అనేది తయారవుతుంది. సెకండ్ పాయింట్, 5 विकारों की बीमार से बचने के लिए देही अभिमानी रहने का पुरुषार्थ करना है. 5 వికారాలు అనేటువంటి బీమారి, అనారోగ్యం నుండి రక్షించుకునేందుకు ఆత్మ అభిమానిగా ఏ పురుషార్థం చేయాలి. అతాహు ఖుషీ మే రహనా హై. అపారమైన సంతోషంలో ఉండాలి. జ్ఞాన్ డాన్స్ కర్నా హై. జ్ఞాన డాన్స్ చేయాలి. క్లాస్ మే సుస్తీ నహీ ఫైలానా హై. బాబా అంటారు, క్లాస్లో ఎప్పుడు కూడా సుస్తీని వ్యాపింప చేయకూడదు, సోమరితనంగా అట్లా ఉండకూడదు అంటున్నారు. వరదాన్, त्रिकालदर्शी स्टेज द्वारा व्यर्थ का खाता समाप्त करने वाले सदा सफलता मूर्त भव. త్రికాలదర్శి స్టేజ్ ద్వారా వ్యర్థం యొక్క ఖాతాను సమాప్తం చేసేవారు సదా సఫలతా మూర్తులుగా కండి. त्रिकालदर्शी स्टेज पर स्थित होना अर्थात हर संकल्प, बोल व कर्म करने के पहले चेक करना कि यह व्यर्थ है या समर्थ है. బాబా అంటున్న త్రికాలదర్శి స్టేజ్ పైన స్థితి అవ్వటం అనగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ చేయటానికి ముందు చెక్ చేసుకోండి, ఇది వ్యర్థముందా లేదా సమర్థముందా అని. व्यर्थ 1 सेकंड में पदमों का नुकसान करता है. వ్యర్థము 1 సెకండ్లో పద్మాల యొక్క సంపాదనను కూడా నష్టపరుస్తుంది.
సమర్థ్ 1 సెకండ్ మే పదమోं की కమాయి करता है. అదే సమర్థం ఏం చేస్తుంది? 1 సెకండ్లో పద్మాల యొక్క సంపాదనను తయారు చేయిస్తుంది. అదేమో పోగొడుతూ ఇదేమో సంపాదించేస్తుంది. సెకండ్ కా అర్ధ్ भी కమాయి में बहुत घाटा डाल देता है. బాబా నా సెకండ్ యొక్క వ్యర్థం, సెకండ్ కా వ్యర్థ్ కమాయి में बहुत घाटा डाला देता है. 1 సెకండ్ యొక్క వ్యర్థమే మన యొక్క సంపాదన ఏదైతే చేసుకున్నామో దాంట్లో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. జిస్సే కి హుయి కమాయి भी छिप जाती है. బాబా అంటున్నారు దీంతో ఏమవుతుంది? చేసుకున్న సంపాదన అంతా కూడా కోల్పోతాము. इसीलिए एक कालदर्शी हो कर्म करने के बजाय त्रिकालदर्शी स्थिति पर स्थित होकर कर्म करो तो व्यर्थ समाप्त हो जाएगा और सदा सफलता मूर्त बन जाएगी. కాబట్టి ఏకకాల దర్శితో చూడకండి, ఏకకాల దర్శితో కర్మలు చేయకండి. త్రికాలదర్శి యొక్క స్థితి పైన సెట్ అయి వ్యర్థాన్ని సమాప్తం చేయండి. అప్పుడు సదా సఫలతామూర్తులుగా అయిపోతారు అని బాబా అంటున్నారు. కాబట్టి ఏం చేయాలి? ఏకదర్శి యొక్క దృష్టితో ఉంటూ కర్మలు చేయకూడదు, త్రికాలదర్శిగా కావాలి. అయినట్లయితే ఆటోమేటిక్గా వ్యర్థం అనేది సమాప్తం అవుతుంది. స్లోగన్ मान शान और साधनों का त्याग ही महान त्याग है. బాబా అంటున్నారు పేరు, ప్రతిష్ట మరియు సాధనాల యొక్క త్యాగమే మహాన్ త్యాగం ఉంది అంటున్నారు. అన్నిటికంటే గొప్ప త్యాగం ఏంటి అంటున్నారు బాబా? పేరు, ప్రతిష్ట, గౌరవము ఇవన్నీ లభించాలి. సాధనాల యొక్కటి ఈ అన్నిటి యొక్క త్యాగం చేయండి. బ్రహ్మ బాబా పూర్తిగా ఏం చేసేసారు? త్యాగానికే త్యాగం చేశారు బాబా. అందుకే నెంబర్ 1లో ఉండటం జరిగింది. బాబాది త్యాగానికే త్యాగం ఉంది. ఓం శాంతి. ఏమన్నారు బాబా ఈ మూవీలో? ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? దేహి అభిమానిగా అయ్యేటువంటి అభ్యాసం చేయాలి అని అన్నారు. పిల్లలు మీరు ద్వికిరీటధారిగా అయిపోతారు. శివబాబు అన్నారు కదా, నేను ద్వికిరీటధారిగా కాను, నేను ఆ రాజ్యంలోకే రాను, పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తాను. చూడండి, ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని తయారు చేయగలుగుతారు. మరి మనము ద్వికిరీటధారిగా కావాలి అంటే మనం తయారు చేసేవారు కూడా అంతకన్నా హైయెస్ట్ ఉండాలి కదా. ప్రపంచంలో హైయెస్ట్ అథారిటీ అంటే ఎవరు? మరి శివబాబా ఒక్కరే హైయెస్ట్ అథారిటీ ఉన్నారు. కాబట్టి బాబా ఈ మురళిలో ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే, పిల్లలు ఎప్పుడూ మురళి వినే సమయంలో ఆవలింతలు అవేవి చేయకూడదు, సుస్థిగా అయి బాబా ముందు కూర్చోకూడదు. జ్ఞానం అనేటువంటి డ్యాన్స్ చేయాలి బాబా ముందు. అలా కూర్చొని బాబా ముందు మురళి వింటున్నప్పుడు బాబా పిల్లల యొక్క స్థితి అనుసారంగా బాబా కూడా మురళి నడిపిస్తాను, చాలా సంతోషపడతాను అని బాబా అన్నారు. ఒకవేళ అలా ఉబాసిగా, నీరసంగా, లేకపోతే ఏదో కోల్పోయినట్టు కూర్చున్నట్లయితే బాబా కూడా అనిపిస్తుంది కదా, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఇలాంటి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు అని టీచర్స్ని కూడా బాబా అడుగుతారు అని అంటున్నారు. ఇంకేమన్నారు బాబా ఈ మురళిలో? బాబా అన్నారు కదా, దూరదేశం నుండి వచ్చారు బాబా. నిజానికి మనం కూడా దూరదేశీ వాసీలమే, కానీ కేవలం పాత్ర పోషించడం కోసం మాత్రమే ఇక్కడికి రావటం జరిగింది. చాలామంది అంటారు 84 లక్షల జన్మలు, మరి లెక్క ఉందా అంటే ఎన్ని వందల సంవత్సరాలు కావాలి దాని లెక్కను చెప్పడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి? అసలు అంత హిస్టరీ గుర్తుంటుందా 84 లక్షల జన్మలది? బాబా అన్నారు కదా, నిజానికి అంత అనేది ఉండదు, 84 జన్మల రహస్యం ఉంది అని అన్నారు. ఆత్మ గురించి చెప్తూ బాబా ఏమన్నారు? ఇది ఒక రాకెట్. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్రపంచానికి దూరంగా ఇన్ని మైల్స్ వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ వెళ్ళి రావడానికి సరిపోయేంత వాళ్ళు పెట్రోల్ కూడా పోయించలేరు, పడిపోవాల్సి వస్తుంది. నిజానికైతే ఆత్మ అనేది చాలా చిన్న రాకెట్ ఉంది, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది అని బాబా అంటున్నారు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటే 1 సెకండ్లో ఇక్కడ మన శరీరం వదిలాం,
లండన్లో వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వచ్చినా వెళ్ళి సెకండ్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు అని అన్నారు. బాబాయ్ వాళ్ళ సన్యాసుల గురించి చెప్తూ ఏమన్నారు, ఫలానా సన్యాసి గురువు గారి యొక్క మేము ఫాలోవర్స్ని అని అంటారు. మరి ఫాలోవర్స్ అని అంటే గృహస్థిలో ఉంటూ వికారాలకైతే వెళ్ళేటువంటి వారిని అన్నారు కదా. నిజంగా ఒకవేళ ఫాలోవర్స్ అని అంటే ఈ యొక్క డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసి కాషాయ వస్త్రాలను ధరించాలి, అలాంటి వాళ్ళని ఫాలోవర్స్ అంటారు కదా అని బాబా అన్నారనమాట. బాబా ఇంకా ఏం చెప్పారంటే సాక్షాత్కారాల విషయం గురించి చెప్పారు. మామూలుగా పిల్లలు సాక్షాత్కారాల్లోకి వెళ్తూ ఉంటారు, ధ్యానంలోకి వెళ్తారు, కానీ దాంతో వచ్చేటువంటి లాభం ఏమీ కూడా లేదు అంటున్నారు. సూక్ష్మవతనం వరకు వెళ్తాం కానీ పరంధామం వరకు వెళ్ళలేము కదా. ఎప్పుడైతే ఆత్మ పూర్తి పవిత్రంగా అవుతుందో అప్పుడు ముక్తిలోకి వెళ్ళగలుగుతుంది, అప్పుడు గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని బాబా అన్నారు. ఓం శాంతి. ఇప్పుడు మన అందరికి కోసం బట్టి కార్యక్రమం జరుగుతుంది కదా, నిన్న స్టార్ట్ అయింది. ఈరోజు ఈవినింగ్ 7:30 వరకు యోగం ఉంటుంది, తర్వాత పూర్తవుతుంది. కాబట్టి మార్నింగ్ కుల్దీ బెహన్ యొక్క మురళి క్లాస్ నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దాని యొక్క లాభాన్ని పొందాలి. ఓం శాంతి.
రూపుడు నాకే దొరికాడు, చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు, ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు.